దానికి జీవోఎంఎస్ నెంబర్ 1 ప్రకారం ఏంటంటే ఒక ప్రైవేట్ స్కూల్కి అనుమతి ఇవ్వడానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. హై స్కూల్ కానీ అలా యూపీ కానీ ప్రైమరీకి కానీ ఏరియాని బట్టి ఏంటంటే ఒక స్కూల్ ఎస్టాబ్లిష్ చేయడానికి సర్టెన్ ఏరియా అంటూ అది వాళ్ళ పైన రిజిస్ట్రేషన్ అయి ఉండాలి, లేదా బయటదైతే వాళ్ళ పైన తనఖా అయినా సరే ఉండాలి. ప్లస్ ఏంటంటే దానికి బిల్డింగ్స్ కూడా ఏంటంటే 10 మీటర్స్ వరకు అయినట్లయితే వాళ్ళకి జస్ట్ ఫైర్ హై ఎక్విప్మెంట్ అవసరం లేదు. 10 మీటర్స్ కంటే దాటినట్టయితే ఏముందంటే దానికి మొత్తం ఫైర్ ఎక్విప్మెంట్ అంత అవసరం ఉంటుంది. అలాగే శానిటరీ సర్టిఫికెట్ అని, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ సర్టిఫికెట్ అని, అలా రెవెన్యూ నుంచి అలా డిఫరెంట్ ఆల్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ విధంగా తర్వాత ఏంటంటే అవి సమయం కూడా ఏదైతే గవర్నమెంట్ టైం టు టైం పంపుతుందో ఆ నియమ నిబంధనలను కూడా పాటించవలసి ఉంటుంది. అలాగే సమయం కూడా ఫ్రమ్ 9 to 4 o'clock వరకు పాఠశాలలు పనిచేయాలి. అంతకంటే ముందుగానే అవి పనిచేయడం కూడా వీల్లేదు. కాబట్టి మేము ఎప్పటికప్పుడు పైనుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం బోత్ ప్రైవేట్ స్కూల్స్కి గవర్నమెంట్ స్కూల్స్ కూడా మేము ఎప్పటికప్పుడు పంపిస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు మనకి ఈ గజపతినగరం నియోజకవర్గానికి సంబంధించిన మొత్తం ప్రైమరీ స్కూల్స్ 12, అలాగే యూపీ స్కూల్స్ 16, అలాగే హై స్కూల్స్ 13, ఇలా మొత్తం 47 స్కూళ్ళు అన్ఎయిడెడ్ రికగ్నైజ్డ్ స్కూల్స్ అంటూ ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందన్నమాట. కాబట్టి ఇవి మా ఆదేశాల ప్రకారం అవి నడుస్తున్నాయి. ఇంతగా ఏదైనా సరే ఈ నియమాలు ఎవరైనా ఉల్లంఘించినట్లయితే వాళ్ళ మీద ఎప్పటికప్పుడు వచ్చిన వార్తలు బేస్ చేసుకొని, అలాగే మేము తనిఖీల్లో కానీ ఎక్కడైనా బయటపడినట్లయితే మేము ఎప్పటికప్పుడు వాళ్ళని హెచ్చరించడం, అలాగే తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు గజపతినగరం మండల పరిధిలో ఉన్న 9 పాఠశాలలు కూడా ఎడ్యుకేషన్ జోన్లో కాకుండా అది కమర్షియల్ జోన్ పరిధిలో ఉన్నాయి. అసలు దానికి ఎట్లా అనుమతి మంజూరు చేశారు? ఓకే, చూస్తామండి. అది ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన ముందుగా ఇచ్చున్నారు. అయితే మేము మళ్ళీ వాటిని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ఏదైతే గజపతినగరం హెడ్ క్వార్టర్లో ఉన్న పాఠశాలలకి అగ్నిమాపక సిబ్బంది అధికారుల నుంచి ఎటువంటి అనుమతులు లేవు అనేది స్పష్టంగా తెలుస్తుంది. అంటే మీరు రెగ్యులర్గా విజిట్ చేస్తుంటారు కదా, మంత్లీకి వస్తారో 2 monthsకి వస్తారో మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ కానీ జిల్లా ఎడ్యుకేషన్ ఆఫీసర్ కానీ విజిట్ చేయాలి. విజిట్ చేసినప్పుడు అటువంటి లోపాలు నేను గుర్తించలేదు. అసలు ఏంటి పరిస్థితి? ఓకే, నేను ఈ మధ్య కొత్తగా వచ్చాను కాబట్టి ఇప్పుడు చూస్తామండి, ఇవన్నీ వెరిఫై చేస్తాం. ముందు ఎంఈఓల చేత, అలాగే డిప్యూటీ ఉన్నారు వాళ్ళ చేత, తర్వాత నేను కూడా పరిశీలిస్తాం. ఈ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏవైతే అక్కడ ఫెసిలిటీస్ ఉండాలో అవన్నీ ఉన్నాయో ఒకసారి చెక్ చేస్తాం. లేనట్లయితే తగిన చర్యలు తీసుకుంటాం అనేది. ఈ జీఓఎంఎస్ నెంబర్ ప్రకారము విద్యార్థుల నుంచి అంటే గ్రేడ్ వైజ్గా ప్రకారం ఫీజులు ఏ విధంగా వసూలు చేయాలి సార్? దానికి నిబంధనలు ఉన్నాయి, దాని ప్రకారం వాళ్ళు వసూలు చేస్తారు. అంటే ఇప్పుడు గజపతినగరంలో మేము మధ్యకాలంలో వరుసగా 2 రోజుల నుంచి వరుస కథనాలు ఇస్తున్నాం. గజపతినగరం హెడ్ క్వార్టర్లో పరిధిలో ఉన్న 9 పాఠశాలలో కూడా అగ్నిమాపక సిబ్బంది అనుమతులు లేవు. జీఓఎంఎస్ నెంబర్ అనుమతులు విరుద్ధంగా పాఠశాలను వ్యవహరిస్తున్నారు. అది మీ దృష్టికి వచ్చిందా? ఒకవేళ ఇప్పుడు మీరు తీసుకొచ్చిందా, దానిపై ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఓకే, ప్రస్తుతం మా దృష్టికి రాలేదు. అది తప్పనిసరిగా దీని మీద మేము అన్నిటి మీద ఎంక్వైరీ చేసి వాళ్ళకి తగిన చర్యలు తీసుకుంటాం.